प्राप्तं मां परिपालयेति सततं याचे निबद्धाञ्जलिः चित्तं मद्गुणदोषचिन्तनविधौ नूनं मनाङ्मा कृथाः श्री सत्यात्मगुरो त्वदङ्घ्रियुगलं हित्वान् मे सद्गतिः वेदेशमुनिसत्पादा सेवा सम्प्राप्त वैभवान् यादवार्यान् वरसुधा टीकाकारान् वयं नुमः पृथ्वीमण्डलमध्यस्थाः पूर्णबोधमतानुगाः वैष्णवाः विष्णुहृदयाः तान् नमस्ते गुरून् मम श्रीगुरुभ्यो नमः सृष्टस्थितप्ययः नियतिदिशितमो बन्धमोक्षाश्च यस्मात् तस्य श्रीब्रह्मरुद्रप्रभृतिः सुरनरद्वीषशत्रुत्मकस्य विष्णोर्व्यस्ताः समस्ताः सकलगुणनिधिः सर्वदोषव्यपेतः पूर्णानन्दो अव्ययो यो गुरुपि परमः चिन्तयेतं महान्तम् जन्माद्यस्य यतोऽन्वयादितरतश्चार्तेष्वभिघ्नस्वराट् तेने ब्रह्मरदाय आदिकवये मुह्यन्त्यं सूरयः तेजो वारिमृदां यथा विरिमयो यत्र सर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि धर्मप्रोज्झितकैतवोऽत्र परमो निर्मत्सराणां सताम् वेद्यं वास्तवमत्र वस्तुशिवदं तापत्रयोन्मूलनम् श्रीमद्भागवते महामुनिकृते किं वा परीरीश्वरः सद्योरुध्यवरुध्यते अत्र कृतिभिः शुश्रूषुभिस्तत्क्षणात् निगमकल्पतरोर्गलितं फलं सुखमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिकाः भवुकाः नैमिषे अनिमिषक्षेत्रे ऋषयश्रवणकादयः सत्रं स्वर्गाय लोकाय सहस्रसममासत् यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽपि नेतुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि स्वसस्वतामकलसन्मङ्गलानि भवन्तु श्लोकैकपठनश्रवणमात्रेण वक्तुश्च श्रोतॄणां निखिलकलिकृतकल्मषापनोदनपटतरे धर्माद्यखिलपुरुषार्थसाधनीभूते श्रीमन्महाभागवततात्पर्यनिर्णये अद्य किञ्चित् पूर्वकथाप्रमेय अनुवादः श्रीगुरुभ्यो नमः। सूत उवाच एवं विधा गदन्तीनां सगिरः पुण्ययोषितां निरीक्षणेनाभिनन्दन् सस्मितेन ययौ हरिः अजातशत्रुः प्रतां गोपिताय मधुद्विषः परेभ्यः शङ्कितस्नेहात् प्रायुङ्क्तचतुरङ्गिणीम् ఇవాళ భాగవత తాత్పర్య నిర్ణయములో ప్రథమ స్కందం 10వ అధ్యాయం ప్రథమ స్కందంలో 10వ అధ్యాయములో 33వ శ్లోకం మనం ప్రారంభం చేస్తున్నాం. అజాతశత్రు పృతనాం గోపితాయ మధుద్విషః పరేభ్యః శంకితం స్నేహాత్ ప్రాయుంక్త చతురంగిణీం. ఇలా ఆ హస్తనావతి స్త్రీలు పుణ్యయోషితాం పుణ్యవతులైనటువంటి ఆ స్త్రీలు ఇలా నానా ప్రకారాలుగాను కూడా భగవంతుడి మహిమలను పరస్పరంగా చెప్పుకోవడం అనేది విని భగవంతుడు వాళ్ళని చూసి అభినందించి చూపులతోనే తను వాళ్ళని అభినందించి మందహాసముతో అక్కడి నుంచి ముందు బయలుదేరాడు. ఇలా ఉండగా అజాతశత్రు ధర్మరాజు భగవంతుడి గోపీతాయ రక్షణ కోసమని ప్రథనాం సైన్యాన్ని చతురంగిణీ సైన్యం ఏదైతే ఉందో ఆ సైన్యాన్ని పంపించాడు. ఎందుకు? పరేభ్య శంకిత స్నేహాత్ శత్రువుల చేత శంకితుడై
ఎక్కడ శత్రువులు శ్రీకృష్ణ పరమాత్ముడిని కష్టపెడతారో ఇబ్బంది పడతారో అనేటటువంటి భావముతో శ్రీకృష్ణ పరమాత్ముడి వెంట సైన్యాన్ని రక్షణగా పంపించాడు అనే మాట చెప్పినట్టయింది భాగవతములో. కానీ ఇక్కడ నిజమైన శంఖ ధర్మరాజు గారికి తద్విషేకంగా లేదు. స్నేహమాత్రాత్ ప్రాయుక్త, ధర్మరాజు గారికి కృష్ణ పరమాత్ముడి మీద స్నేహం అనేది లేదు అని శంకించగలరో ఏమో అనే భావన, లేదా స్నేహమాత్రాత్ కేవలం స్నేహ భావనతోనే భగవంతుడికి అవసరం లేకపోయినా ఆయన వెంట చతురంగిణి సైన్యాన్ని పంపించాడు ధర్మరాజు అని మనం తెలుసుకోవాలి. ఇక్కడ శత్రుభయము వలన జాగ్రత్తగా వెళ్ళాలి శ్రీకృష్ణుడు అని జాగ్రత్తగా సాగనంపాడు ధర్మరాజు కృష్ణుణ్ణి అని అనుకోకండి. భగవంతుడికి ఎటువంటి శత్రుభయం అనేది లేదు. అలాంటప్పుడు ఎందుకు పంపించాడు అంటే కేవలం స్నేహమాత్రాత్, ఆ భగవంతుడి మీద తనకు ఉండే స్నేహం, ఆ స్నేహ భావనానికి అనుగుణంగా భగవంతుడి వెంట చతురంగిణి సైన్యాన్ని పంపించాడే తప్ప ఆ సైన్యం వలన భగవంతుడు రక్షించబడతాడని లేదు, భగవంతుడికి సైన్యం యొక్క అవసరం అనేది కూడా లేదు. ఈ రకంగా ఈ ఉద్దేశాన్ని పెట్టుకొని తను చతురంగిణి సైన్యాన్ని పంపించారు అని మనం తెలుసుకోవాలి అని ఆచార్యుల వారు ఇక్కడ తాత్పర్యాన్ని రాశారు. ఇక చతురంగిణి సైన్యం అంటే ఏమిటి? ఆ చతురంగిణి సైన్యం యొక్క లెక్క చెబుతారు యాదవార్లు వారు. చతురంగిణి అంటే హస్తి అశ్వ రథపాదాతం సేనాంగం స్యాత్ చతుర్విధం. ఏనుగుల సైన్యం, అశ్వముల సైన్యం, రథముల, పదాతుల, ఇలా పాదాతుల సైన్యం, ఈ 4 చేరితే చతురంగిణి సైన్యం అని అనిపించుకుంటుంది. ఇలా భగవంతుడి విషయంలో స్నేహమాత్రముతోనే చతురంగిణి సైన్యాన్ని తను పంపించాడు అనేదే మనం తెలుసుకోవాలి అని ఆచార్యుల వారు ఇక్కడ తాత్పర్యాన్ని చెప్పారు. 37వ శ్లోకానికి మనం వస్తే, తత్ర తత్ర చ తత్రత్యైర్ హరి ప్రత్యుద్యతార్హణః సాయం భేజే దిశం పశ్చాత్ గవిష్టో గాం గతస్తదా. తత్ర తత్ర చ తత్రత్యైర్ హరి ప్రత్యుద్యతార్హణః సాయం భేజే దిశం పశ్చాత్ గవిష్టో గాం గతస్తథా. ఇలా హస్తినావతి నుండి బయలుదేరి శ్రీకృష్ణ పరమాత్ముడు ద్వారకావతికి వెళ్ళారు. ఆ దారిలో ఆ ప్రాంతాల వారు భగవంతుణ్ణి నానా రకాలుగా పూజించగా వాళ్ళందరి పూజలని స్వీకరిస్తూ శ్రీకృష్ణ పరమాత్ముడు ద్వారకా నగరానికి బయలుదేరాడు అని చెబుతారు. ఇక్కడ సాయం బేజే దిశం పశ్చాత్ గవిష్టోగాం గతస్తత అని 2వ పాదంలో చెప్పారు. ఇక్కడ గవిష్ఠుడు ఏమిటి, సాయంకాల దిక్కు అనేది ఏమిటి, గాం అంటే ఏమిటి, ఇవేవి మనకు అర్థం కావు. కాబట్టి ఆచార్యుల వారు ఇక్కడ తాత్పర్యం అనేది రాశారు. గవిష్ఠ గవిష్ఠ అంటే ఆదిత్యుడు, సూర్యుడు అని అర్థం. ఎందుకు? గవి ఆకాశములో, దివి సముద్ర జలేవ, ఆకాశములో సముద్ర జలములో ఉంటాడు భగవంతుడు. కాబట్టి గవిష్ఠ అని సూర్యనారాయణుణ్ణి అంటారు. ఇలాంటి గవిష్ఠుడు అంటే సూర్యుడు, ఆయన సాయం దిశం భేజే, సాయంకాల దిక్కుకి వెళ్ళారు అంటే పశ్చిమ దిక్కుకి వెళ్ళారు. సూర్యుడు అస్తమించాడు, అస్తమించేటటువంటి సందర్భం అనేటటువంటి మాటని చెబుతారు. ఇక్కడ ఉదయాస్తమానాలు కూడా ఒక్కొక్క దేశానికి వేరువేరుగానే ఉంటుంది. మనం పంచాంగంలో సూర్యోదయం అనేది చూస్తే ఈస్టర్న్ సైడ్ అయిన దేశాలు ఓ 10 నిమిషాలు అరగంట ముందు ఉంటాయి. వెస్టర్న్ సైడ్ అయినటువంటి దేశాలు మన దేశంలోనే తీసుకుంటే పూర్వ దిక్కులో ఉండే రాష్ట్రాలకు
ఓ అరగంట ముందే సూర్యోదయం అవుతుంది. పశ్చిమ దిక్కులో ఉండేటటువంటి రాష్ట్రాలకి ఓ అరగంట ఆలస్యంగా అవుతుంది. ఇక మన దేశం కాకుండా ఇతర దేశాలని చూస్తే మన దగ్గర ఇతర దేశాలకి వెస్టర్న్ సైడ్ అయిన అమెరికా దేశానికి 12 గంటలు తేడా. ఇక్కడ మనకు మధ్యాహ్నం 12 అయితే వాళ్ళకి వెనకటి రాత్రి 12. ఈ రకంగా సూర్యుడి యొక్క రాకపోకలలో ఆ ప్రాంతానికి తేడా వ్యత్యాసం అనేది ఉంటుంది. అటువంటి వేరే వేరే దేశాలలోనూ కూడా ఒక్కొక్క లెక్కాచారంగా సూర్యుడు అస్తమించడం అనేది జరుగుతుంది. పూర్వ దిశలో తొందరగా అస్తమిస్తాడు. పశ్చిమ దిశలో కాస్త ఆలస్యంగా అస్తమించడం అనేది జరుగుతుంది. అసౌ వావగవిష్ఠోప్సు ఉదేతి అసౌ అస్తమేతి ఇది మాధ్యందినాయన శృతి. ఈ మాధ్యందినాయన శృతిలోనూ కూడా ఈ మాటనే చెప్పారు. అసౌవావ గవిష్ఠో, గవిష్ఠ అంటే సూర్యుడు అని వ్యవహరించి, అప్సు ఉదేతి పూర్వ దిక్కులో ఉండే సముద్రంలో ఉదయిస్తాడు, అప్సు అస్తమేతి పశ్చిమ దిక్కులో ఉండేటటువంటి సముద్రంలో మునుగుతాడు, అస్తమిస్తాడు అని సూర్యుడి యొక్క ఉదయాస్తమానాల గురించి మనకి ఇక్కడ చెబుతూ ఉన్నారు. ఇలా ఆ ప్రాంతాలలో ఆ రాష్ట్రాలలో అక్కడ ఉండే ప్రజలందరి చేతను కూడా పూజింపబడేటటువంటి వాడే భగవంతుడు. నిదానంగా ద్వారకా నగరానికి తను బయలుదేరాడు. ఇలా ద్వారకా నగరానికి వెళ్ళాక అక్కడ ఏం జరిగింది అనే విషయాన్ని కూడా మనకు తెలియజేస్తారు. నానా రకాలుగాను కూడా అక్కడ ఉండేటటువంటి ద్వారకా వాసులు ఆ శ్రీకృష్ణ పరమాత్ముడి రాక కోసం ఎంతగానో వేచి ఉన్నారు. శ్రీకృష్ణ పరమాత్ముడి రాక తెలిసిన వెంటనే చాలా సంతోషించారు వాళ్ళందరూ కూడా. ఆ సందర్భం అంతా వివరిస్తారు ముందు శ్లోకాలలో. ఆనర్తాన్ స ఉపవ్రజ్య స్వృద్ధాన్ జనపదాన్ స్వకాన్ తద్భౌ దరవనం తేషాం విషాదం శమయన్నివ. శ్రీకృష్ణ పరమాత్ముడు ఎప్పుడెప్పుడు వస్తాడా అని వేచి ఉన్నారు వాళ్ళు. ఇలా ద్వారకా నగరానికి దగ్గరలో వచ్చిన వెంటనే శ్రీకృష్ణ పరమాత్ముడు తను శంఖధ్వనిని చేశాడు. తన పాంచజన్య శంఖం, ఆ పాంచజన్య శంఖధ్వని విన్న వెంటనే వాళ్ళ మనస్సులో ఆనందం అనేది పొంగింది. కృష్ణ పరమాత్ముడు వచ్చాడు అని వాళ్ళు తెలుసుకున్నారు అని ఇవన్నీ విషయాలు కూడా మనకు వస్తాయి. ఇక అక్కడ ఆనర్త రాష్ట్రంలో అంటే ద్వారకా నగరంలో భగవంతుడి స్వాగతాన్ని వీళ్ళు ఎలా చేశారు మొదలైనవన్నీ కూడా చెబుతారు. 46వ శ్లోకానికి మళ్ళీ తాత్పర్యం అనేది ఉంది. యహ్యంబుజాక్షాంచతి మాధవో భవాన్ గురూన్ మధూన్ వాత సుహృద్దిర్క్షయ తత్రాబ్ద కోటి ప్రతిమక్షణో భవేత్ రవిం వినాక్షణామివ నస్తవాచ్యుత. ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు రాగా ఆ భగవంతుణ్ణి ఇలా ప్రార్థన చేస్తారు ద్వారకావాసులు వాళ్ళు మొదలైన వాళ్ళందరూ కూడా. యహ్యంబుజాక్ష, ఏ కారణము చేత అంబుజాక్ష, ఏ పంకజ నయనమైన పరమాత్మ, మాధవ లక్ష్మీపతివైన నువ్వు, కురూన్ మధూన్ వాత సుహృద్దిక్షయ, నీకు కౌరవ సైన్యంలోనూ మధు అంటే ఇటు యాదవుల కౌరవుల వంశంలోనూ యాదవుల వంశంలోనూ కూడా నీకు సూరుదులు, స్నేహితులు, భక్తులు అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళని చూడాలి అని నువ్వు ఇక్కడి నుంచి హస్తనావతికి వెళ్ళిన, హస్తనావతి వాళ్ళ అక్కడి నుంచి ఇక్కడికి నువ్వు వచ్చిన, నువ్వు లేని ఒక్కొక్క క్షణం కూడా అబ్దకోటి ప్రతిమ క్షణో భవేత్, 1,000,000 సంవత్సరాల సమానంగా గడుస్తుంది. అలాంటి నువ్వు ఉంటే కోటి సంవత్సరాలు కూడా క్షణకాలంలో గడిచినట్టు అనిపిస్తుంది. అలాంటి తత్ర అబ్దకోటి ప్రతిమ, ఒక్కొక్క క్షణం 1,000,000 సంవత్సరాల సమానంగా గడిచినట్టు మనకు అనిపిస్తుంది. ఎలాగైతే సూర్యుడు లేకుండా సమగ్రమైన జగత్తు అంధకారంలో మునిగిపోతుందో అలా మాకు సూర్యుడు లాంటి వాడివి నువ్వు లేకపోతే మా కళ్ళు ఉన్నా మేము అంధకారంలో ఉన్నట్టు అవుతుంది అని వాళ్ళందరూ కూడా ప్రార్థన అనేది చేస్తారు. ఇక్కడ కురూన్ మధూన్వ, ఈ
విషయాల్లో తాత్పర్యం అనేది రాస్తారు. కురూణాం మధూనాం చ నః. కౌరవులు, మధు అంటే యాదవులు. ఈ 2 వంశాల వాళ్ళకి కూడా నీ వియోగం అనేది ఒక్కొక్క క్షణం కూడా ఒక్కొక్క కోటి సంవత్సర సమానంగా మాకు గడిచినట్టు అనిపిస్తుంది. ఈ రకంగా నీ వియోగాన్ని మేము సహనం అనేది చేయలేము అని వాళ్ళందరూ కూడా భగవంతుడిని ప్రార్థన అనేది చేస్తారు. ఇలా ద్వారకా నగరానికి భగవంతుడు రావడం, అందరి చేత గౌరవింపబడడం, పూజింపబడడం, పెద్దలకి నమస్కారం చేసి, చిన్నవాళ్ళకి ఆశీర్వాదం చేసి, సమాన వయస్కుల్ని కౌగిలించుకొని, ఇలా అందరినీ కూడా ప్రసన్నం చేసి, అక్కడి నుంచి భగవంతుడు తను తన తల్లిదండ్రులైన దేవకి, వసుదేవ మొదలైన వాళ్ళందరినీ కూడా కలవడానికి వెళతాడు. ఇలా ఆ భగవంతుడు ద్వారకావాసులందరికీ కూడా ఇక్కడ జరిగినటువంటి యుద్ధ విషయాలు మొదలైనవన్నీ కూడా వారు చెబుతారు. ఇలా ఆ భగవంతుడు తన భార్యలందరినీ కూడా కలిసి అక్కడ వాళ్ళందరితోనూ కూడా సుఖంగా ఉంటాడు అనే ప్రసంగాన్ని శ్రీమద్ భాగవతంలో చెబుతారు. ఇలా ఉండగా ఇక్కడ ఒక శ్లోకానికి 75వ శ్లోకానికి మళ్ళీ ఆచార్యుల వారి తాత్పర్యం అనేది ఉన్నది. యత్తద్ ఈశానమీశస్య ప్రకృతిస్థోపి తద్గుణైః నయుజ్యతే సదాత్మస్థైర్యథా బుద్ధిస్తదాశ్రయా. యత్తద్ ఈశనమీశస్య ప్రకృతిస్థోపి తద్గుణైః నయుజ్యతే సదాత్మస్థైర్యథా బుద్ధిస్తదాశ్రయః. ఇలా నరలోకంలో జనులను ఉద్ధరించడానికి అవతరించిన పరమాత్ముడు అని చెప్పి ఆ పరమాత్ముడి మహిమని ఈ శ్లోకంలో చెబుతారు. యత్తద్ ఈశానమీశస్య ప్రకృతిస్థోపి తద్గుణైః నయుజ్యతే సదాత్మస్థైర్యథా బుద్ధిస్తదాశ్రయః. ఆ ఈశానుడైన, సర్వోత్తముడైన, సర్వతంత్ర స్వతంత్రుడైన పరమాత్ముడి యొక్క సామర్థ్యం అని ఏమని చెప్పాలి? ప్రకృతిలో ఉన్నప్పటికీ కూడా ఆ గుణాలతో తను ఏ రకంగానూ కూడా లేపం అనేది పొందడు. సదాత్మస్థైర్, ఆ గుణాలు సదా ఆత్మస్థయి, జీవరాశుల్లోనూ ఉంటాయి. జీవరాశుల్లో భగవంతుడు కూడా ఉంటాడు. బుద్ధి అనేది ఆ భగవంతుడిని ఆశ్రయించి ఉన్నది అని మనకు చెబుతారు. ఇక్కడ ఆచార్యుల వారు కొంచెం తాత్పర్యాన్ని రాస్తారు. బుద్ధి తదాశ్రయ, తదాశ్రయ బుద్ధి అంటే బుద్ధి భగవంతుడికి ఆశ్రయం అనే మాట చెప్పినట్టు అయింది. ఇక్కడ శ్లోకాన్ని చూస్తే మీకే తెలుస్తుంది. నయుజ్యతే సదాత్మస్థైర్ యథా బుద్ధిస్తదాశ్రయ. ఏ రకంగా బుద్ధి ఆ పరమాత్ముడికి ఆశ్రయమై ఉన్నదో అలా అని చెప్పినట్టయింది. బుద్ధి భగవంతుడికి ఆశ్రయం అవ్వడం సరి అయినది కాదు. తదాశ్రయ బుద్ధి, భగవంతుడి ఆశ్రయములో బుద్ధి ఉంది అని అర్థం. తదాశ్రయ అంటే భగవంతుడిని ఆశ్రయించినటువంటి బుద్ధి అనే మాటని ఇక్కడ అన్వయం చేసుకోండి అని చెబుతా. తజ్జ్ఞానినామపి ప్రకృతిస్థానాం చ తత్ప్రసంగః కిము తస్యేతి వ్యత్యాస దృష్టాంతః. ఉదాహరణగా చెప్తూ ఉన్నారు. తజ్జ్ఞానినామపి, ఆ పరమాత్ముడి జ్ఞానాన్ని పొందినటువంటి వాళ్ళకి కూడా ప్రకృతి స్థానం, ప్రకృతిలో ఉన్నప్పటికీ కూడా ఆ ప్రకృతి యొక్క సాంగత్యం అనేది భగవద్భక్తులకి ఉండదు. అలాంటిది ఇక భగవంతుడికి ఎక్కడి నుంచి ప్రకృతి యొక్క సాంగత్యం అనేది వస్తుంది అని కైముత్య దృష్టాంతాన్ని మనకి ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఆ భగవంతుడి జ్ఞానం పొందిన వాళ్ళకేనే ప్రకృతి మధ్యలో ఉన్నప్పటికీ కూడా, సత్వరజ తమో గుణాల మధ్యలో ఉన్నప్పటికీ కూడా తన నిమిత్తకంగా కించిత్తు లేపము అనేది భగవద్భక్తులకి, ఆయన అప్రోక్ష జ్ఞానాన్ని సాధించిన వారికి ఉండదు. ఇక ఆయన అప్రోక్ష జ్ఞానాన్ని సాధించిన వారికే ఉండదు అంటే ఇక ఆయనకి ఎక్కడి నుంచి వస్తుందండి ప్రకృతి యొక్క లేపం అని కైముత్యాన్ని చెప్పడానికి ఇక్కడ చెప్తూ ఉన్నారు. వ్యత్యాసో అనన్వయశ్చైవ ప్రసిద్ధో భూత ఏవచ సర్వసంహారకశ్చేతి దృష్టాంత పంచదా స్మృత ఇది బ్రాహ్మే. ఇదేంటిది వ్యత్యాసంగా దృష్టాంతం ఇచ్చారు అంటే దృష్టాంతమే 5 రకాలుగా ఇవ్వబడుతుంది అని బ్రాహ్మ పురాణంలో చెబుతా. వ్యత్యాసో అనన్వయశ్చైవ
ప్రసిద్ధ ప్రసిద్ధో భూత ఏవచ సర్వసంహార కశ్చేతి దృష్టాంత. వ్యత్యాసంగా, అన్వయరహితంగా, ప్రసిద్ధంగా, భూత నిమిత్తకంగా, సర్వసంహారక, ఈ రకమైనటువంటి దృష్టాంతాలు అనేవి భగవత్ విషయకంగా ఇవ్వబడతాయి. మొత్తానికి 5 రకాలుగా దృష్టాంతాలు అనేవి చెప్పబడ్డాయి అని అంటారు. ఏమిటివి 5 రకాల దృష్టాంతాలు అనేది కొంచెం కఠినమైన విషయం. నిదానంగా మనం తెలుసుకుందాం. యాదవార్లు వారు ఈ 5 రకాల ఉదాహరణలకి ఇక్కడ ఉదాహరణలు అనేవి చెబుతారు. దివిసూర్య సహస్రస్య భవేద్ యుగపదుత్థిత యది భా సదృశీ సాస్యాద్ భాసస్తస్య మహాత్మనః ఇత్యాది. ఇవే మొదలైనటువంటి పురాణాలలో చెప్పబడేటటువంటి ఉదాహరణలు. సర్వసంహారక సర్వోపసంహారేణ గృహ్యమాణ వ్యాప్తి ప్రదర్శన స్థానం. ఈ సర్వత్ర వ్యాప్తమై ఉన్నవాడు ఆ పరమాత్మ అని చెప్పేటటువంటి సందర్భంలో సర్వసంహారక అనేటటువంటి దృష్టాంతాన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇలా 5 రకాలుగాను కూడా భగవంతుడి మహిమల్ని చెప్పడానికి దృష్టాంతాలు అనేవి చెప్పబడతాయి. ఒకటొకటిగా ఉదాహరణలు కూడా మనకు చెబుతారు. దృష్టాంతాలు ఇవ్వడం ఎందుకు అంటే, దృష్టాంత బలముతో దాష్టాంతికములో మనకు విషయం అనేది సిద్ధమవుతుంది, దృఢమవుతుంది అనే ఉద్దేశముతో దృష్టాంతాలు అనేవి ఇవ్వబడతాయి. ఆ దృష్టాంతాల్లోనూ కూడా కొన్ని రకాలుగా ఇవ్వబడతాయి. దాష్టాంతిక ధర్మి బలేన దృష్టాంత సాధ్య ధర్మ సిద్ధ్య దాష్టాంతిక ధర్మణి సాధ్య ధర్మ సిద్ధి ఇత్యర్థ. కొన్ని రకాలు దృష్టాంతాలు ఎలా అంటే, దాష్టాంతికం అంటే ఎవరి గురించి ఉదాహరణ ఇస్తున్నారో, ఆ ఎవరి గురించి ఉదాహరణ ఇవ్వబడుతుందో ఆయన దాష్టాంతికం అని అవుతాడు. ఆ దాష్టాంతికమైన వారిలో ఏ ధర్మం అనేది ఉన్నదో ఆ ధర్మాన్ని సాధించడానికి దృష్టాంతంలో సాధ్యంగా దాన్ని పెడతారు. అంటే సాధ్యంలో దృష్టాంతం అనేది దృష్టాంతంగా అది పెడతారు. ఈ రకమైనటువంటి దృష్టాంత వ్యవహారం అనేది దాష్టాంతిక విషయాలు మనకు స్పష్టంగా అర్థం అవ్వడానికి అని చెబుతారు. ఇలా వ్యత్యాసమైన దృష్టాంతం, సంహారకమైన దృష్టాంతం, ఇలాంటి నానా రకాలుగా ఉండేటటువంటి దృష్టాంతాలు అనేవి ప్రమాణ ప్రోత్సాహంగానే చెప్పబడి ఉన్నాయి. వ్యత్యాస ఆద్యేవ శబ్దస్య శబ్దార్థ. వ్యత్యాస దృష్టాంతం అంటే మొదలు ఏ శబ్దం ఉంటుందో ఆ శబ్దము లాంటిదే శబ్దార్థం. ప్రసిద్ధమైన దృష్టాంతం అని అంటే ఆ సంబంధమైనటువంటి దృష్టాంతం. ద్వితీయస్య శబ్దస్య పంచదైవ ఇత్యన్వయ. ఇక శబ్ద దృష్టాంతం అనేది కూడా 5 రకాలుగాను కూడా ఇవ్వబడుతుంది. ఇలా 5 రకాల దృష్టాంతాలు అని సందర్భానికి తగ్గట్టు వేరువేరుగాను కూడా ఇవ్వబడతాయి. అనంతాకాశవత్ పశ్యన్ ఇత్యత్ర అనంత ఆకాశవత్ ఇది అనన్వయ దృష్టాంత. అనన్వయ దృష్టాంతం అనంతాకాశవత్ పశ్యత్, అనంతమైన ఆకాశము వలె అనేటటువంటి మాట చెప్పడం అనేది జరుగుతుంది. ఇక్కడ అనంతమైన ఆకాశం అని చెప్పడం ఇది అనన్వయమైన దృష్టాంతం. ఎందుకంటే ఆకాశం దేంతోనూ కూడా అన్వయం అనేది అవ్వదు. కాబట్టి అనన్వయమైనటువంటి దృష్టాంతం అది ఆకాశం లాంటివి దృష్టాంతంలో తీసుకున్నప్పుడు వాటిని అనన్వయ దృష్టాంతం అని అంటారు. వీటినంతా టీకాచార్యుల వారు తత్వప్రకాశగా మొదలైనటువంటి వాటిలో విస్తారంగా చెప్పి ఉన్నారు. ఏ రకంగా ఆకాశం అనేది వ్యాప్తమై ఉంటుందో అలా జ్ఞానం అనేది వ్యాప్తమై ఉంటుంది భగవంతుడికి అని. ఇలా అనన్వయమైనటువంటి ఆకాశం అంటే అనన్వయమైనట్టు ఉదాహరణ. ఆకాశానికి జ్ఞానానికి సంబంధం లేదు, అన్వయం లేదు. అయినప్పటికీ కూడా ఆకాశం మళ్ళీ జ్ఞానం రెండింటినీ ఉదాహరించేటటువంటి సందర్భంలో అనంతమైన ఆకాశం ఎలా ఉంటుందో భగవంతుడి జ్ఞానము కూడా అనంతమైనది అని ఈ రకంగా సంబంధం లేని 2 పదార్థాలని ఉదాహరణగా చెప్పినప్పుడు అనన్వయమైన దృష్టాంతం అని చెప్పబడుతుంది. కొంచెం కఠినమైన విషయం.
నేను చెప్పడం అయితే చెప్పేస్తాను. అర్థం కాకపోతే చివరి 10 నిమిషాలు ఇంకొకసారి రిపీట్ చేస్తా. యథా ఆకాశో వ్యాప్తస్తథా జ్ఞానం. ఆకాశానికి, జ్ఞానానికి సంబంధం లేదు. కానీ ఆకాశం ఎలా అనంతమై వ్యాప్తమై ఉన్నదో అలా భగవంతుడి జ్ఞానం అనంతమై వ్యాప్తమై ఉన్నది అని చెప్పడం ఇది అనన్వయ దృష్టాంతం అనేటటువంటి దానికి ఉదాహరణ. ఇక అనంతాకాశవద్ వ్యాప్తం యజ్ఞనాం తత్లక్ష్యం అంశమాని పూర్వార్ధోక్తే జ్ఞానవ్యాప్తత్వేమ దృష్టాంత ఇది తద్వాక్యం వ్యాఖ్యాతం భవతి. ప్రసిద్ధ ఉపమేయ ధర్మవత్యా ప్రసిద్ధ. ప్రసిద్ధమైనటువంటి వస్తువు, ఆ ప్రసిద్ధమైనటువంటి వస్తువు గురించి చెబుతూ ప్రసిద్ధమైనటువంటి వస్తువు యొక్క ఉదాహరణని తీసుకుంటారు. అది ప్రసిద్ధ అనబడేటటువంటి రకంగా చెప్పబడే దృష్టాంతం. ఇలా ప్రసిద్ధ ఉపమేయ ధర్మవత్తయ ప్రసిద్ధ. ప్రసిద్ధమైనటువంటి ఉపమేయం, ఉపమేయం అనే దాంట్లో ఏది ప్రసిద్ధమై ఉన్నదో దాని ఉపమానంగా చెప్పడం అనేది చెబుతారు. ఉదాహరణకి యథా చంద్రవదన, పంకజలోక్చర, బింబోష్ట ఇవే మొదలైనవి. చంద్రుడు ప్రసిద్ధమైనవాడు, పంకజలోచన ఇది కూడా ప్రసిద్ధమై ఉన్నది. ఉపమేయం భగవంతుడు, ఉపమానం పంకజం, చంద్రుడు మొదలైనవి. ఈ రకంగా ప్రసిద్ధమైన వస్తువుకి ప్రసిద్ధమైన ఉదాహరణలు చెప్పడం అనేది ప్రసిద్ధ ఉదాహరణ చెప్పడం అనే రకమైనటువంటి దృష్టాంతం. ఘనో యథార్కో అడుపాంచాపవైద్యుతైర్ ఇది. ఇక సర్వసంహారకమైనటువంటి దృష్టాంతాలు. సర్వోపసంహారేణ గృహ్యమాణ వ్యాప్తి ప్రదర్శన స్థానం యథా యోయో భూమవాన్సో అగ్నిమాన్ యథా మహానస ఇత్యాది. ఇది సర్వసంహారకమైనటువంటి అంటే సర్వోపసంహారకంగా ఉండేటటువంటి దృష్టాంతం. ఉపసంహారం చేయడానికి ఎలా అయితే వంటశాలలో ధూమము ఉంటుంది కాబట్టి అగ్ని ఉంటుంది, అలాగే ఇక్కడ పర్వతంలో ధూమము కనిపిస్తుంది కాబట్టి అగ్ని కూడా ఉంటుంది అని ఇలా ఉపసంహార రూపంగా చెప్పబడేటటువంటి దృష్టాంతం సర్వసంహార దృష్టాంతం అనేటటువంటి ఉదాహరణగా చెప్పబడి ఉన్నది. యథా సంప్రతిపన్నం ఇత్యాది సంప్రతిపన్న సర్వార్థ సంగ్రహక సర్వసంహారక దృష్టాంత. తతశ్చ యథా యదా హరి విషయక బుద్ధిమాన్ ప్రకృతిస్థః ప్రకృతి కార్యదేహే స్థితోపి తద్గుణైర్ దుఃఖాదిభిర్నయుజ్యతే. ఈ రకంగా వ్యత్యాస దృష్టాంతం, అనన్వయ దృష్టాంతం, ప్రసిద్ధమైన దృష్టాంతం ఇవే మొదలైన సర్వ ఉపసంహారక రూపమైనటువంటి దృష్టాంతం. ఇవే భూత దృష్టాంతం ఒకటి. ఇవే మొదలైనటువంటి 5 రకాల ఉదాహరణలు అనేవి చెప్పబడతాయి. ఈ 5 రకాల ఉదాహరణలకు అనుగుణంగా అక్కడక్కడ వ్యత్యాసంగా వేరుగాను కూడా చెప్పడం అనేది జరుగుతుంది. సందర్భానికి తగ్గట్టు అది ఏ రకమైన దృష్టాంతము అన్నదాన్ని మనం తెలుసుకోవచ్చు అని ఈ రకంగా దృష్టాంతాలు 5 రకాలు అనే విషయాన్ని తెలియజేయడానికి తాత్పర్యాన్ని చెప్పారు. 76వ శ్లోకం. తమ్మే నిరే ఖలా మూఢాః స్త్రైణంచానువ్రతం హరేః అప్రమాణ విదో భర్తుర్ ఈశ్వరం మతయో యథా. తమ్మే నిరే ఖలా మూఢా స్త్రైణంచానువ్రతం హరేః అప్రమాణ విదో భర్తుర్ ఈశ్వరం మతయో యథా. ఇలా తన స్త్రీలతో విహారం అనేది చేశాడు భగవంతుడు అనే మాట చెబుతారు భాగవతములో. అది చూసి భగవంతుడు స్త్రైణుడు అని కొంతమంది భావించారు. అది సరైనది కాదు అని ఇక్కడ కూడా తాత్పర్యాన్ని రాస్తారు ఆచార్యుల వారు. మతయో యథామతి మేనిరే, మతయో యథామతి మేనిరే అంటే భర్తు ఈశ్వరం అప్రమాణ విధ, సర్వస్వామి అయిన సర్వ ఆశ్రయమైన పరమాత్ముడి యొక్క విషయంలో ఆయన సామర్థ్యం అనేది తెలుసుకోక, ఆయన విషయకమైనటువంటి ప్రమాణాలేవి తెలియక దుష్టులు దుర్జనులు వాళ్ళు మతయో యథ వేరువేరు సిద్ధాంతాలుగా అని చెప్పడం కాదు, యథామతి వాళ్ళ బుద్ధికి తగ్గట్టు వాళ్ళ స్వరూపానికి తగ్గట్టు ఆ భగవంతుణ్ణి అలా వాళ్ళు భావించారు. ఆ రకంగా భగవంతుణ్ణి వాళ్ళు అనుకున్నారు అని ఈ రకంగా అన్వయం చేసుకోండి.
అంటే కొంతమంది భగవంతుడు స్త్రైనుడు కాడు అని, కొంతమంది స్త్రైనుడు అని, ఈ రకంగా వేరువేరుగా చెప్తారు సిద్ధాంతాలు అని. మతయ అంటే సిద్ధాంతాలు. అలాంటి సిద్ధాంతాలు వేరువేరుగా చెప్పబడుతూ ఉన్నాయా అని అనుకోకండి. ఇక్కడ మతయోయత అంటే వాళ్ళ వాళ్ళ బుద్ధి ఎలా ఉంటుందో ఆ బుద్ధికి తగ్గట్టే వాళ్ళకి భగవంతుడు అలా గోచరమవుతాడు. కానీ నిజంగా స్త్రైణత్వం ఇత్యాదులేవి కూడా ఆ పరమాత్ముడిలో లేవు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ చెబుతా. ఇలా ప్రథమ తాత్పర్యే దశమోధ్యాయ, 10వ అధ్యాయానికి సంబంధించిన భాగవత తాత్పర్యం అనేది సమాప్తమవుతుంది. ముందు పరీక్షిత మహారాజు గారి యొక్క జన్మ వృత్తాంతం. ఆ పరీక్షితుడు జన్మించగా అందరూ కూడా చాలా సంతోషిస్తారు. జాతకాలన్నీ రాయిస్తాడు ధర్మరాజు. చాలా గొప్పగా ఆ జాతకాలు అనేవి చెప్పబడతాయి పరీక్షిత మహారాజు గారి విషయంలో. కలిని నిగ్రహం చేశాడు. చివరికి మళ్ళీ బ్రాహ్మణుల శాప నిమిత్తకంగా ఆయన మరణం అనేది పొందుతారు. ఇలా ఆది అంత్యాలకు సంబంధించిన అన్ని విషయాలను కూడా చెప్పడం అనేది జరుగుతుంది. ఇలాంటి ఈ పరీక్షిత మహారాజు గారి యొక్క జాతకాన్ని వివరించేటటువంటి సందర్భంలో ఆ ఘట్టం, రాజుగారు భూమి దానం, గోదానం, సువర్ణదానం ఇలాంటివి ఎన్నో దానాలు ధర్మరాజు గారు చేశారు. మనుమడి పుట్టాడని చెప్పి రాజర్షులు మొదలైనటువంటి వాళ్ళందరినీ పుట్టించేవాడు. అంటే రాజర్షులకి తండ్రి అయ్యేవాడు మహానుభావుడు పరీక్షిత మహారాజు అని ఈ రకంగా ఆయన గురించి చాలా గొప్పగా జాతకం అనేది చెప్పబడుతుంది. ఈ సందర్భంలో 29వ శ్లోకాన్ని మనం గమనిస్తే అక్కడ తాత్పర్యం అనేది వస్తుంది. ఇతిరాజ్ఞ ఉపాదిశ్య విప్రా జాతక కోవిదాః లబ్ధాపచతయః సర్వే ప్రతిజగ్ము స్వకాన్ గృహాన్. 19వ శ్లోకానికి ఉండేటటువంటి, అంటే 19వ శ్లోకం నుండి మొదలుపెట్టి 28వ శ్లోకం దాకా పరీక్షిత మహారాజు గారి గురించి చెప్తూ వస్తారు. ఇక్కడ 19వ శ్లోకం మనం గమనిస్తే బ్రాహ్మణులు ఈ రకంగా చెబుతారు. పార్థ ప్రజవిత సాక్షాత్ ఈక్ష్వాకూరివ మానవ బ్రహ్మణ్య సత్యసంధశ్చ రామో దాశరథిర్యత. ధర్మరాజా, నీ కుమారుడు చక్కని సంతానాన్ని పొందుతారు. ఎలా అయితే ఈక్ష్వాకు మహారాజు గారు చక్కగా సంతానాన్ని పొందారో, నానా రకాలుగా వంశాభివృద్ధిని చేశారో, అలా మీ అబ్బాయి మనుమడు కూడా వంశాభివృద్ధి అనేది చేస్తాడు. బ్రహ్మణ్య, బ్రాహ్మణుల విషయంలో భక్తి ఉన్నవాడు, సత్యనిష్టత కలిగినవాడు. ఎలా అయితే దాశరథిర్యత, దశరథ మహారాజు గారి కుమారుడైన రామచంద్రుడు ఎలాగో అలా మీ మనుమడు అంతటి ఖ్యాతిని సంపాదిస్తాడు, అంతటి గొప్పవాడవుతాడు అని బ్రాహ్మణులు చెబుతారు. ఇక్కడ నిర్ణయం అనేది చెప్పాల్సి వచ్చింది ఆచార్యుల వారికి. ఎందుకు అంటే రామచంద్రుడికి సమానం కాదుగా పరీక్షిత మహారాజు. ఆయన ఒక సామాన్యమైన మానవోత్తముడు, చక్రవర్తి. రామచంద్రుడు సాక్షాత్ దేవాది దేవుడు. అలా ఉండగా దేవాది దేవుడైన రామచంద్రుడితో సమానంగా ఇక్కడ పరీక్షితుడు గురించి చెప్పబడింది. కాబట్టే ఆ 19వ శ్లోకానికి తాత్పర్యంగా ఆచార్యుల వారు ఇక్కడ మనకు చెబుతారు. రామో దాశరథిర్యత అధిక దృష్టాంత. ఇది అధిక దృష్టాంతం. అంటే అల్పమైన వాడిని చెప్పడానికి అధికమైన వాడిని ఉదాహరణగా ఇవ్వడం అనేది ఏం జరుగుతుంది కదా సందర్భం, దాన్ని అధిక దృష్టాంతం అని అంటారు. అంటే అధికోపమా అల్పోపమా అని 2 రకాలు. అధికోపమా అంటే ఉపమేయమైన వాడు అల్పుడు, ఉపమానంగా అధికుడిని చెబుతారు, అది అధికోపమా. అల్పోపమా అంటే ఉపమేయమైన వాడు అధికుడు, కానీ అతడికి ఉదాహరణగా అల్పమైన దాన్ని ఉపమానంగా చెబుతారు. ఎలా పంకజాక్ష, పంకజము వలె పరమాత్ముడి కళ్ళు ఉన్నాయి, ఇది అల్పోపమ. భగవంతుడి కళ్ళు కమలపత్రాల కంటే చాలా అందంగా ఉంటాయి, కానీ మనకు సామాన్యంగా ఒక ఐడియా రావాలని చెప్పి అల్పోపమని చెప్పడం అనేది జరుగుతుంది. అలా అధికమైన వస్తువుని ఉదాహరణగా చెప్పి అల్పమైనటువంటి వస్తువుని వివరించడం అనేది జరుగుతుంది. అది అధికోపమా అని అవుతుంది. ఆ అధికోపమని ఇక్కడ చెప్పారు అని ఆచార్యుల వారు చెబుతారు. ఎలా అయితే ఊర్ణనాభ్యాధికో విష్ణోర్
విష్ణుర్విష్ణోస్తథైవ చ విష్ణుర్జీవస్య దృష్టాంతాః ఊనసామ్యాదికః క్రమాత్ ఇది బ్రాహ్మే. బ్రాహ్మపురాణంలోనే పూర్ణనాభి సాలేడు పురుగు ఉదాహరణని ఇస్తారు. సాలేడు పురుగు వలె భగవంతుడు జగత్తుని భక్షించి మళ్ళీ తను సృష్టి చేస్తాడు. ఎలా అయితే సాలేడు పురుగు తన నోటి నుండి వచ్చిన దారాన్ని తనే ఆ తీగని మింగేసి మళ్ళీ ఆ దారాన్ని ఎలా బయట పెడుతుందో, అలా మహావిష్ణువు కూడా ప్రళయకాలంలో సమగ్రమైన జగత్తుని మింగేసి తర్వాత దాన్ని మళ్ళీ బయట అనేది పెడతారు. ఇది న్యూనోపమ, అంటే అల్పమైన వస్తువుని చెప్పి అధికమైన వాడిని ఉపమేయంగా తీసుకుంటూ ఉన్నారు. విష్ణుర్విష్ణోస్తథైవ చ, విష్ణువుకి సమానమైన వాడు విష్ణువే. సమానోపమ, సమానమైన పదార్థాన్ని సమానమైన పదార్థానికి చెప్పడానికి, పోల్చి చెప్పడానికి చెప్పేటటువంటి ఉదాహరణ. సాగరం యథా సాగరోపమం, సాగరం యథా సాగరోపం. ఈ సాగరం ఎంత గొప్పగా ఉంది అంటే మరొక సాగరం లాగానే ఉంది అని చెప్పడం. రామరావణయోరుద్ధం రామరావణయోరివ, ఇవే మొదలైనటువంటి ఎన్నో విషయాలు, సందర్భాలు మనం చూస్తాం. అక్కడ సమానమైనటువంటి వాటిని ఉదాహరణగా, అంటే సమానమైన దాన్నే సమానమైన దానితో ఉదాహరణగా చెప్పడం. విష్ణుర్జీవస్య దృష్టాంతాః ఊనసామ్యాదిక క్రమాత్. ఇక విష్ణువు లాంటి వాడు ఈ జీవుడు అని జీవుడిని చెబుతూ ఉపమానంగా విష్ణువుని చెబుతారు. అది అధికోపమా అనేది అవుతుంది. అంటే అల్పమైన వస్తువుని వివరించడానికి ఉత్తమమైన వస్తువుని చెప్పడం, ఇది అధికోపమా. ఇలా 3 రకాలుగా ఉపమానం అనేది ఇవ్వబడుతుంది. ఒకటి, అల్పమైన పదార్థాన్ని ఉదాహరణగా చెప్పి ఉత్తమమైన పదార్థాన్ని వర్ణించడం. సమానమైన పదార్థాన్ని మరొక సమానమైన పదార్థంతో ఉదాహరించడం, ఇది రెండవది సామ్య ఉపమ. మూడవది అధికోపమ, ఉత్తమమైన వస్తువుని వర్ణించడానికి అల్పమైన వస్తువుతో చెప్పడం. అంటే ఈ ఈ జీవుడు విష్ణువు వలె ఉన్నాడు, జీవుడు అల్పుడు, విష్ణువు వలె ఉన్నాడు అని చెప్పడం అధికోపమ అవుతుంది. ఆ రకంగా పరీక్షిత మహారాజు గారి విషయంలో అధికోపమ అనేది చెప్పారు. రామచంద్రుడికి సమానం కాదు ఆయన, రామచంద్రుడి వలె అంటే అది అధికోపమ, అంత అధికంగా ఆయన గుణం కాదు. ఆయన వలె చాలా వరకు కూడా ఈయన ధర్మ పరిపాలకుడై రక్షకుడై ఉంటాడు అనే అభిప్రాయాన్ని చెప్పడం అనేది జరిగింది అని మనం తెలుసుకోవాలి. ఇక 31వ శ్లోకం. సరాజపుత్రో వవృదే ఆశు శుక్ల ఇవోడుపః అపూర్యమాణ పితృభిః కాష్టాభిరివ సోన్వహం. సరాజపుత్రో వవృదే ఆశు శుక్ల ఇవోడుపః ఆపూర్యమాణ పితృభిః కాష్టాభిరివ సోన్వహం. ఆ పరీక్షిత మహారాజు గారు శుక్లపక్ష చంద్రుడి వలె నిత్యము కూడా దినదినము కూడా ప్రవర్ధమానమయ్యాడు అని చెబుతారు. ఆపూర్యమాణ పితృభిః కాష్టాభిరివ సోన్వహం, ఇలా నిరంతరంగా ఆయన పెరగడం అనేది జరిగింది అనే మాటని ఇక్కడ ఈ శ్లోకంలో చెబుతారు. పూరయంతి దిశస్సోమం దేవాగావ సరస్వతి ఇది గారుడే. ఇక్కడ చంద్రుడు ఎలా దిశలను పూర్తి చేస్తాడు, పూర్ణం చేస్తాడు, నింపుతాడు. తన వెన్నెలతో చంద్రుడు దిశలను నింపుతాడు అని చెప్పిన మాట ఇక్కడ మనకు కనిపిస్తుంది శ్లోకంలో. ఇక పౌర్ణమి పర్యంతము కూడా క్రమక్రమంగా అభివృద్ధమానమైనటువంటి చంద్రుడు పౌర్ణిమా తిథి రాగా తన వెన్నెలతో సమగ్రమైన దిశలను నింపివేస్తాడు అని చెప్పారు. ఇక్కడ పూరయంతి దిశ సోమం దేవాహ గావహ సరస్వతి అని గరుడ పురాణంలో చెప్పినటువంటి మాట. ఉడుప అంటే చంద్రుడు. చంద్రుడు ఎలా అయితే తన వెన్నెలతో దిశలను నింపుతాడో, అభివర్ధమానమై దిశలను నింపుతాడో, ఎలా అయితే కాష్టాభిః పంచదశ కాలాభిః ఇది వ్యాఖ్యానం. అదే పంచదశ కళలు అంటే షోడశ కళలు అంటారే, ఆ షోడశ కళలు నిత్యంగా శుక్లపక్ష చంద్రుడికి ఎలా పెరుగుతూ వెళతాయో, అలా ఈ అబ్బాయి పరీక్షిత మహారాజు గారికి కూడా నిత్యము కూడా ప్రవర్ధమానము అయ్యాడు, అలా పెరుగుతూ వెళ్ళాడు అని చెప్పడం అనేది జరిగింది. దిశో దిగ్ధాముగా దేవతా దేవా వన్నాదయ సరస్వతి ఇత్యనంతరం ఇత్యేతే ఇది శేష.
ఇక దిశలను నింపేటటువంటి వాళ్ళు చంద్రుడు ఒకడు, దేవతలు కూడా దిశలు నింపేవాడు. ఇంద్రదేవుడు పూర్వ దిగాభిమాని దేవత అంటే ఎక్కడో పూర్వ దిశలో ఒక మూలలో ఉంటాడు అని కాదు. మొత్తం పూర్వ దిశని మొత్తం నింపి ఉంటాడు ఇంద్రుడు. ఉత్తర దిశని మొత్తం నింపి ఉంటాడు కుబేరుడు. దక్షిణ దిశను మొత్తం నిండి ఉంటాడు యముడు. వరుణుడు పశ్చిమ దిశని మొత్తం నింపి ఉంటాడు. ఇలా దిశలను నింపేవారు ఎవరెవరా అంటే చంద్రుడు, దిగాభిమాని దేవతలు, గావహ సూర్యుడి కిరణాలు, సరస్వతీదేవి. ఇక సరస్వతీదేవి కూడా సకల దిశల్లోనూ కూడా ఆవిడ పూర్ణమై ఉంటారు, నిండి ఉంటారు. ఇలా నానా విధాలుగాను కూడా దిశలను నింపేటటువంటి వాళ్ళు వీరు. ఎలా అయితే దిశలను వీళ్ళు నింపారో అలా పితృభిః కాష్టాభిరవ సోన్మహం, ఆ తండ్రి పితృదేవతలైన పాండవుల మనస్సుని నింపాడు, ఆనందంతో నింపాడు పరీక్షిత మహారాజు అని చెబుతారు. ఒక్కొక్క కళ పెరుగుతూ 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 ఆ పాండవులు, తాతలైన పాండవుల మనస్సులో ఆనందాన్ని నింపాడు పరీక్షిత మహారాజు అనేటటువంటి మాటని మనం ఇక్కడ తెలుసుకోవాలి అని చెబుతా. ఇలా 11వ అధ్యాయ తాత్పర్యం కూడా ముగిస్తుంది. ఇక 12వ అధ్యాయానికి సంబంధించిన తాత్పర్యాన్ని మనం చెప్పుకోవాలి. 12వ అధ్యాయంలో కొంచెం విస్తారమైనటువంటి తాత్పర్యాలు ఉన్నాయి. యదుకుల క్షయం మొదలైనవన్నీ కూడా చెబుతారు. ధర్మరాజు గారి దగ్గర అర్జునుడు వచ్చి యాదవులందరూ కూడా నశించిపోవడం మొదలైన విషయాలన్నీ కూడా చెప్పడం అనేది జరుగుతుంది. తద్విషయకంగా తాత్పర్యం అనేది చెబుతారు ఆచార్యుల వారు. అదేమిటా అన్నదాన్ని మనం రేపటి రోజు తెలుసుకుందాం. ఇవాటికి శ్రీకృష్ణ అర్పణమస్తు.